నేను ఇప్పుడు ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్పదలుచుకున్నాను. యాక్చువల్‌గా డ్రీమ్స్ ప్రతి వాళ్ళు సరే లైఫ్‌లో సక్సెస్ అవ్వాలని అయితే డ్రీమ్స్ కలగనుకుంటారు. అది డ్రీమ్స్ కలగనేటప్పుడు మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం, మనం దాని గురించి అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే దీని గురించి అయితే ఒక స్టోరీ చెప్పదలుచుకున్నాను. యాక్చువల్‌గా రమేష్ అనే ఒక వ్యక్తి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఆయన కాలేజీ టాపర్ కింద వచ్చాడు. ఈ వార్తని వాళ్ళ ఇంట్లో చెప్పాలని చాలా ఆతృతగా, చాలా ఆనందంగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. పరిగెట్టుకుంటూ వచ్చే టైంలో ఆయనకు మరో మెసేజ్ వచ్చింది. ఏంటంటే ఆయనకు ఒక జాబ్ వచ్చింది. 12 lakhs ఫర్ యానమ్ అనే మెసేజ్ వచ్చింది. సో ఈ వార్తను మరింతగా చెప్పాలని, ఇంకా ఆనందంగా రెట్టింపిన వేగంతో వాళ్ళ ఫాదర్ మదర్కి చెప్పాలని అయితే పరిగెడతా వస్తున్నాడు. పరిగెడతా వచ్చి, అమ్మ నాకు మంచి జాబ్ వచ్చింది, నాన్న నాకు మంచి ఇన్నాళ్ళు నువ్వు నన్ను తిట్టావు, మంచి జాబ్ వచ్చింది, ఇప్పుడు 12 lakhs ఫర్ యానమ్ నేను మిమ్మల్ని మంచిగా చూసుకుంటానని అయితే చెప్పాడు. అయితే వాళ్ళ నాన్న కూడా అన్నాడు, ఓకే నేను కూడా చాలా బాధ పెట్టాను, నేను బాధ పెట్టినంత నీ మంచి కోసమే, ఓకే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా గడుపుదామని చెప్పాడు. వాళ్ళందరూ రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా గడిపి తింటున్నారు. కానీ వాళ్ళ నాన్న ఆప్యాయత ఎక్కువ పెడతా ఉన్నాడు. నాన్న నాకు వద్దు, నాన్న నాకు వద్దు, నాన్న నాకు వద్దు అంటున్నాడు. ఆ టైంలో వాళ్ళమ్మ ఏరా లెగరా ఏంట్రా ఈ పగటిపూట కళ్ళలో అని వాళ్ళమ్మ కొట్టగానే లెగిసి వచ్చాడు. చూస్తే వాళ్ళ నాన్న వచ్చాడు. ఏందిరా నీకు 4 సబ్జెక్టులు ఉండిపోయాయి, కాకపోతే ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు చదవలేదు అంటున్నాడు. కానీ ఆ రమేష్కి ఒక డ్రీమ్ అయితే ఉంది. నేను మంచిగా సక్సెస్ అవ్వాలి, మంచిగా కాలేజీ టాపర్ అవ్వాలి, మంచి జాబ్ రావాలని డ్రీమ్ అయితే ఉంది. కానీ దానికి కావాల్సిన ఎఫర్ట్స్ పెట్టకపోవడం వల్ల అది డ్రీమ్గానే మిగిలిపోయింది. సో మీ డ్రీమ్కి అనే హక్కు మనకు ఉంది డెఫినెట్గా. కానీ దాని డ్రీమ్ నెరవేర్చుకోవడానికి కావాల్సిన ఎఫర్ట్స్ అయితే డెఫినెట్గా పెడితే ప్రతి వాళ్ళు సక్సెస్ అవుతారు డెఫినెట్గా. ఎఫర్ట్స్ పెట్టకపోతే 100% అయితే ఫెయిల్యూర్ అవుతారు. ఎఫర్ట్స్ పెట్టి ఫెయిల్యూర్ అవుతాం అన్నది తర్వాత విషయం. సో ఎఫర్ట్స్ పెట్టడం అనేది కంపల్సరీగా